హలో ఫుడీస్, వెల్కమ్ టు రుషన్స్ కిచెన్. ఈరోజు ఏం కర్రీ చేద్దామబ్బా? అది ఇది ఎందుకు, సాంబార్ రైస్ చేసేద్దాం రండి. ముందుగా 3/4 కప్పు బియ్యం, 1/2 కప్పు కందిపప్పు వేసి బాగా కడిగి 3 కప్పులు వాటర్ పోసి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అలానే ఒక కప్పులో ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని వాటర్ పోసి పక్క నానబెట్టేసుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు బియ్యం మిశ్రమాన్ని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకపెట్టేసేసుకోండి. అలానే సాంబార్ కోసం మన ఇంట్లో ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇలా కట్ చేసి తీసుకోండి. నేనైతే ఇక్కడ బంగాళాదుంప, వంకాయ, అలానే క్యారెట్ని తీసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జును మాత్రమే తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, అలానే 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే జీలకర్రని కూడా వేసుకొని తర్వాత 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసి మెంతులు ఎర్రబడే వరకు బాగా వేయించేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయల్ని బాగా వేయించేసుకోండి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 మినిట్ అలా వేయించేస్తే సరిపోతుందండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి 10 సెకండ్లు వేయించేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ, టమోటా మినహా అన్నిటినీ వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి 10 నిమిషాలు సన్నని సెగ పైన మగ్గబెట్టండి. 10 నిమిషాల తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా 60% వరకు బాగా కుక్ అయ్యాయండి. ఈ టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా ఇందులో వేసి 5 నిమిషాలు సన్నని సెగ పైన మగ్గనివ్వండి. చూసారు కదా, మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా 90% వరకు బాగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని ఇందులో వేసేయండి. పది నుంచి 15 నిమిషాల వరకు సన్నని సెగ మీద బాగా ఉడకనివ్వండి. చూసారు కదా, మన వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయి ఆయిల్ కూడా సపరేట్ అవుతుందండి. ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఇంకా కందిపప్పు మిశ్రమాన్ని తీసుకుని 2 కప్స్ హాట్ వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. పది నిమిషాలు సన్నని సెగ మీద ఉడకబెట్టిన తర్వాత మన సాంబార్ రైస్ రెడీ అయింది. చివరగా కొత్తిమీర తరుగును వేసి హాట్గా సర్వ్ చేసుకోండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.